నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు రాజవర్ధన్ గారు? బాగున్నామ్మా. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 1వ తారీఖు నుంచి అవునమ్మా. గురువు మారబోతున్నారు. మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు గురువు వెళ్ళబోతున్నారు. వస్తున్నాడు. అవునమ్మా. సో 12 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వృషభంలో. గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. అవునమ్మా. నర్మదా పుష్కరాలు కూడా మొదలు నర్మదా, కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి, అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి? 1 ఇయర్ పాటు అక్కడే ఉంటారు. అవునమ్మా. సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి తప్పకుండా. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు. అయితే కృతికా నక్షత్రం 2వ పాదంలోకి వస్తుండమ్మా. అది సహజంగా 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము. పాకిస్తాన్. వాక్స్థానము శుక్రుడు లగ్జరీ. అవును. అందులోకి మళ్ళీ ఇంకొక గురువు ఉమ్. ఆ, అవును. బృహస్పతి అన్న ఉమ్. గురువు అన్న ఉమ్. వస్తున్నాడు. ఆయన దైత్య గురువు, ఇద్దరు ఈయన దేవగురువు. ఇద్దరి కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి. ప్రజలందరికీ. అందరికి ఉండబోతున్నాయి. Right. అది చాలా సంతోషించే విషయము. అయితే ఒకంత మరి భయానికి కూడా గురవుతూ ఉన్నారు కొద్దిగా కొంతమంది. ఉంటుంది, అందరికి కాదు, అందరికీ. కొందరికి కొన్ని రాశులు. కొన్ని రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోయేటువంటి అవుతాయి. పరిస్థితి. కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇది గురువు 1 ఇయర్ ఉంటుండు. ఉమ్. ఈ 1 ఇయర్ వరకు రావు సింహ మీనంలోనే, ఉమ్. కేతువు కన్యలోనే, ఉమ్. శని వచ్చి కుంభంలోనే ఉంటాడు. ఉమ్. ఈ 4 గ్రహాలు 1 ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక ఉమ్. అందరికి ఉమ్. ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది. ఉమ్. అది ఎలా ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడే ఉన్నారు. వృషభ అంతకు ముందు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడే సేమ్ ఉన్నారు. అంతే అమ్మా. కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు? లేదమ్మా, ఇప్పుడు ఉమ్. కలయిక వేరే ఉంది కదా. వేరే ఇప్పుడు కలయిక వేరే ఉంది. కలయిక. అవును. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు. ఉమ్. 12 ఏళ్ల క్రితం ఇంకో రకం, ఎక్కడో ఎక్కడో ఉన్నాడు. ఉంటాడు. అవును. అవును. మిగతా రావుకేతులు కూడా వేరే చోట. కాంబినేషన్ ఎప్పుడు కుదరదు. ఉమ్. ఉమ్. ఎప్పుడు ఎప్పుడు కుదరదు. ఇవాళ ఇదే కొత్తది అంతే. అవును. మళ్ళా వచ్చే 12 ఏళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది Definitely. అది వేరే ఉంటుంది. శని ఇంకెక్కడో ఉంటారు ఎక్కడో కదా. ఉంటుంది. ఉమ్. రావు కేతువులు ఉమ్. శని ఉమ్. మార్పులు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఉమ్. ఈ 2024 మే 1 నుండి మళ్ళీ మే ఉమ్. సుమారు సుమారు 1 ఇయర్ ఉమ్. 25 వరకు ఉమ్. మనము వీళ్ళకి ఎలా ఉంటుంది 12 రాసుల వారికి అని ఉమ్. మనం ఒకసారి అందరి అనుభవించుకుందాము. పరిశీలిద్దాం. రైట్, ఇక మిథున రాశికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు? మిథున రాశి ఉమ్. ఇప్పుడు మిథునంలో ఉమ్. వ్యయంలో గురువమ్మ, ఉమ్. భాగ్యంలో శని, ఉమ్. 4th హౌస్ లో కేతువు, ఉమ్. రావు వచ్చి 10th హౌస్. ఉమ్. దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనగా ఉమ్. ఇప్పుడు శుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు. ఉమ్. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి ఉమ్. వీళ్ళకు. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, కానీ ఒత్తిడి ఉంటుంది. ఉమ్. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, ఉమ్. ఖర్చులు బాగుంటాయి. ఉమ్. వ్యయంలో గురువుండు కదా. శుభకార్య నిమిత్తం ఖర్చులు, అది కొంత ఒకంత ఆనందాన్ని ఆనందం ఇస్తుంది కదా. ఇస్తుంది. ఖర్చు కొద్దిగా రుణాలు చేయవలసి కూడా ఓ, రావచ్చు. ఓకే. అదొకటి. ఉమ్. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి, కానీ కొద్ది పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులకు ఎక్కువ అవుతుంది. స్థిర ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది. ఉమ్. తల్లి ఆరోగ్యం కొద్దిగా శ్రద్ధ వహించాలి. కుటుంబంలో శాంతి కొరకు ప్రయత్నం చేయాలి. ఉమ్. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు కనుక 4వ స్థానానికి కొద్దిగా రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. ఉమ్. వాహనాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇంకోటి, రాజకీయ నాయకులకు కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, గుర్తింపు తక్కువ ఉంటుంది. సినీ రంగ నాయకులకు ప్రయత్నాల కొరకు, అవకాశాల కొరకు ప్రయత్నం చేయాలి. 1-2 సార్లు ప్రయత్నం చేసినా కూడా ఒకేసారికి పని కాదు.
కొద్దిగా ప్రయత్నం 4 సార్లు పోయి మాట్లాడి వాళ్ళను సంతోషం ఉమ్. మన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇది. ఇంకొకటి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం పర్వాలేదమ్మా. ఉమ్. ఆరోగ్యం పర్వాలేదు. ఆరోగ్య విషయంలో ఏమీ ఇది లేదు. ఉమ్. విద్యార్థులు కష్టపడితే గాని ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మంచిదే ఉంటుంది. ఖర్చులు అధికం అవుతాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే శుభకార్యాలు ఇంట్లో జరగడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. స్థిర ఆస్తులు అమ్మవలసి వస్తుంది. తల్లి ఆరోగ్యము జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాలు కూడా ఉమ్. 50-50 అనుకూలిస్తాయి. ఉమ్. Right. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ రెమెడీస్? అమ్మా, ఉమ్. వీళ్ళు వినాయకునికి ఆరాధన చేయాలి. ఉమ్. గణపతి హోమము, సంకట చతుర్దశి వ్రతము సో ప్రతి నెల ఒక చేసుకుంటే బాగుంటుంది. ఈ ఇయర్లో ఉమ్. అమ్మవారి ఆరాధన చాలా కలిసి వస్తుంది. వీళ్ళు తులసి మాల వేసుకుంటే బాగుంటుంది. ఉమ్. బుధుడు కనుక ఉమ్. సప్తముఖి రుద్రాక్ష వేసుకున్నా బాగుంటుంది. ఈ మిథున రాశికమ్మ ఈ సంవత్సరంలో కోర్టు వ్యవహారాలు కొద్ది జాగ్రత్త వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉమ్. కొద్ది ప్రొలాంగ్ చేసుకొని ఇప్పుడు కేసులు వేసుకోవటం ఇట్లాంటివి చేయొద్దా? చెయ్యొద్దు. ఉన్న కేసులు కూడా ఇప్పుడు సెటిల్ అయ్యే పరిస్థితి పరిస్థితి కాదు. జయం కాదు కనుక జయము విజయము ఇప్పుడు మధ్యస్థం ఉంది కనుక కొద్దిగా వాయిదా వేసుకుంటూ ముందుకు పోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికి తగ్గ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు. ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎక్కువ ఉంటుంది. అదొకటి. ఆరోగ్యం జాగ్రత్త వహించాలి. పర్వాలేదు. ఉమ్. విదేశీ వ్యవహారాలు కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. ఎందుకంటే రావు 10th ప్లేస్ ఉన్నాడు. ప్రొఫెషన్గా కొందరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళకు కలిసి వస్తుంది. ఇంకోటి విదేశీ వ్యవహారాల్లో వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకంత ఖర్చు పెరుగుతుంది కాబట్టి అంతే. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని కూడా ఫాలో చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.